బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మరొకసారి రాజకీయాలు భగ్గుమంటున్నాయి. అయితే ఇప్పటికే తాడిపత్రిలో వైసీపీ మీటింగ్ నిర్వహించారు పెద్దారెడ్డి. ఈ మీటింగ్కు పెద్దారెడ్డి కోడలు కూడా ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అయితే ఆ మీటింగ్కు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు ఆయనని అడ్డుకొని ఆయన్ని ఆపే ప్రయత్నం చేశారు. సో దీంతో మరొకసారి తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. వైసీపీ మీటింగ్లోకి పెద్దారెడ్డి కోడలు ఎంట్రీ ఇచ్చారు. దీంతో వైసీపీ మీటింగ్కు వెళ్లేందుకు జేసీ కూడా ప్రయత్నించారు. ఉదయం పెద్దారెడ్డి ఇంటి దగ్గర పెద్దారెడ్డిని తన ఇంటి దగ్గర ఆపేశారు పోలీసులు. అయితే తిమ్మంపల్లిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. దీంతో ఒక్కసారిగా పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యారు. అయితే సమావేశం నుంచి పెద్దారెడ్డి కోడల్ని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. సో పోలీసుల జోక్యంతో అక్కడ పోలీసులు జోక్యం చేసుకోవడంతో అక్కడే ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయారు. సో తాడిపత్రిలో మరొకసారి రాజకీయం భగ్గుమంటుంది. కంప్లీట్గా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి, ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి కూడా తాడిపత్రిలో పెద్దారెడ్డి వర్సెస్ ప్రభాకర్ రెడ్డి అన్నట్లుగా కూడా అక్కడ ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. సో దీంతో తాడిపత్రికి పెద్దారెడ్డి రాకూడదంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చాలాసార్లు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి వైసీపీ దీనికి సంబంధించి వైసీపీ మీటింగ్ కండక్ట్ చేసింది. తిమ్మంపల్లిలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. వైసీపీ నేతలంతా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్కి పెద్దారెడ్డి కోడలు కూడా వచ్చారు. సో దీంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. సో ఆ మీటింగ్కు జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్ళడానికి కూడా ప్రయత్నించారు. అయితే పోలీసులు జోక్యం చేసుకుని ఆయన్ను ఆపేశారు. అదేవిధంగా అక్కడ ఉన్న పెద్దారెడ్డిని కూడా నచ్చజెప్పి తన ఇంటికి పంపించేశారు. సో మరొకసారి అంటే మనం చూసాము అంటే గత కొద్ది నెలలుగా తాడిపత్రిలో హై టెన్షన్ పొలిటికల్ వార్ నడుస్తోంది. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందా అనే ఒక భయానక సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. అయితే ఇప్పటికే చాలాసార్లు తాడిపత్రిలో ఈ ఘర్షణ వాతావరణానికి సంబంధించి అటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటు పెద్దిరెడ్డి వీళ్ళిద్దరి మధ్య కూడా ఎప్పుడు గొడవలు జరుగుతాయనే కోణంలో కూడా చాలా పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ చేరుకొని అలర్ట్ అవుతున్నారు. అయితే ప్రజెంట్ తాడిపత్రిలో ఎలాంటి వాతావరణం నెలకొందో ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ప్రజెంట్ తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటు పెద్దారెడ్డి వీళ్ళిద్దరి మధ్య గత కొద్ది నెలలుగా ఘర్షణ వాతావరణం తలెత్తింది. సో ప్రజెంట్ ఇప్పుడు వైసీపీ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ మీటింగ్కి పెద్దారెడ్డి కోడలు కూడా హాజరయ్యారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా రావడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు అడ్డుకొని ఆయనను వెనక్కి పంపించేశారు. సో ప్రజెంట్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. ఎస్ యోగానంద్, ప్రజెంట్ తాడిపత్రిలో ఏం జరుగుతుంది? ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము గత కొద్ది నెలలుగా అటు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డి అనే నేపథ్యంలో అక్కడ కాస్త ఘర్షణ వాతావరణం నెలకొంది. సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది యోగానంద్? అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త నడుమ
విస్తృత సమావేశం ముగిసిందని చెప్పొచ్చు. కేవలం గంటసేపు మీటింగ్ మాత్రం ప్రవేశించారు పోలీసులు. 11:30 నుంచి 12:30 మధ్యలో మీటింగ్ అయిపోవాలంటూ కూడా వారు ఆంక్షలు విధించారు. అయితే కాస్త ఆలస్యంగా ప్రారంభం కావడంతో 15 నిమిషాలు దాన్ని పొడిగించుకున్నారు. అయితే ఈ పెద్దారెడ్డి కోట లక్ష్మారెడ్డి మీటింగ్ కు రావడంతో జేసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. జేసీ రంగారెడ్డి కూడా భారీ ఎత్తున బయలుదేరడంతో ఒకసారిగా తీవ్ర వెంటనే పెద్దారెడ్డికి మీటింగ్ పెట్టుకున్నాడు. పెద్దారెడ్డి కోడలు మీటింగ్ వచ్చింది. ఆ ప్రదేశానికి జేసీ బయలుదేరుతుంటే పోలీసులు జోక్యం చేసుకుని జేసీ ప్రభాకర్ నచ్చజెప్పడంతో శాంతించారు. ఆయన అనుచరులు మాత్రం పెద్ద ఎత్తున రాళ్ళు కట్టెలతో కూడా మినీ ప్రదేశాలకు కూడా బయలుదేరారు. ఆ పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉండటంతో భారీ ఎత్తున పోలీసులు చేరుకొని జిల్లా ఎస్పీతో పాటు మిగతా పోలీసులు కూడా జేసీకి నచ్చజెప్పడంతో శాంతించాడు. అసలు అయితే మీటింగ్ ముగియడంతో ఎవరి ప్రాంతాలకు వారు వెళ్ళిపోయేందుకు కూడా మరి కాసేపట్లంతా కూడా తాపత్ర విడిచి వెళ్లేందుకు కూడా పోలీసులు అన్ని ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగియడంతో ఇటు పోలీసులు కానీ అటు ప్రజలకైనా పిలుచుకొని చెప్పాలి సయ్యద్. మొత్తానికి చూసుకుంటే ఇటు తిమ్మంపల్లిలో కానీ తర్వాత కానీ టెన్షన్ వాతావరణం భారీ నెలకొనింది. నడుమే మీటింగ్ కూడా ముగియడంతో పోలీసులు కూడా ప్రశాంతంగా. ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ యోగానంద్. సో ప్రజెంట్ అక్కడ తాడిపత్రిలో రాజకీయం మరోసారి భగ్గుమంది. అక్కడ తాడిపత్రిలో పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నట్లుగా కూడా అక్కడ వేడి వాతావరణం కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలో పోలీసులు అక్కడ మీటింగ్ వచ్చిన పెద్దారెడ్డిని కూడా అదేవిధంగా తన కోడల్ని కూడా ఇంటికి పంపించేశారు. ఎస్, అక్కడ ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. తాడిపత్రి కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ ఇంకా కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇక్కడ చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో, రీకాలింగ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలని గుర్తు చేసుకునే సందర్భంగా ఆయన ఇచ్చిన హామీల గురించి ఒకసారి మాట్లాడితే, ఆయన అన్ని మోసపూరిత హామీలు ఇచ్చి అవి నెరవేర్చకపోగా ఎవరైనా దాని గురించి అడిగితే వారి మీద దాడులు చేయడము, కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. మీరందరూ చూసారు ఇవాళ ఎలక్షన్స్ టైంలో మన కూటమి నాయకులు ఇంటింటి వద్దకు వచ్చి ఒక బాండ్ పేపర్ ఇచ్చి మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్తా వచ్చారు. కానీ అవేవి నెరవేర్చకపోగా ఎవరైనా వాటి గురించి అడిగి ప్రశ్నిస్తే వాళ్ళ మీదకి వెళ్ళి దాడి చేయడం జరుగుతూ ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్న తాడిపత్రిలో కూడా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో, మీ పెద్దారెడ్డి గారిని కాన్స్టిట్యున్సీలో కూడా రానివ్వకుండా చేయడం జరుగుతూ ఉంది. కానీ ఎవరు ఆయనను ఆపలేరు. ఖచ్చితంగా ఆయన వస్తారు కాన్స్టిట్యున్సీలోకి, వచ్చి మీ అందరి సమస్యలు తీరుస్తారు, మీ అందరికీ అండగా నిలబడతారు, మీకు అన్ని దగ్గరుండి మళ్ళీ మీ సమస్యలను గురించి పోరాడడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న హామీలు గురించి చూసుకుంటే ఆయన ఏది అమలు చేయకపోగా ఇంకా మోసం చేస్తూ వస్తూనే ఉన్నారు. అదే మన జగనన్న ప్రభుత్వంలో చూసుకుంటే చాలా హామీలు ఇచ్చారు, ఆయన చెప్పిందే చేశారు, చేసేదే చెప్తారు. మనము ఒకసారి ఆ హామీల్లోకి వెళ్ళి చూసినట్టు అయితే అమ్మఒడి, చేయూత, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ ఇవన్నీ చూసుకుంటే అన్నీ ఖచ్చితంగా అమలు చేశారు, చేసిందే చెప్పారు. తాడిపత్రి ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, మీరేమి నిరుత్సాహపడద్దు. మీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఖచ్చితంగా వచ్చి మీకు అందరికీ తోడు నిల్చొని వైసీపీ తమ కార్యకర్తలు కలిసి ఒక మీటింగ్ నిర్వహించుకున్నారు. వైసీపీ నాయకులంతా కలిసి తాడిపత్రిలో మీటింగ్ నిర్వహించుకున్నారు. అయితే ఆ మీటింగ్ కు పెద్దారెడ్డి కోడలు కూడా హాజరయ్యారు. ఆవిడ మాట్లాడుతూ ప్రజెంట్ తాడిపత్రిలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనందరికీ తెలుసు. మా నాయకులు పెద్దారెడ్డిని కాన్స్టిట్యూన్సీలో తిరగడానికి పర్మిషన్స్ ఇవ్వట్లేదు, ఆయనను అసలు నియోజకవర్గంలోనికే రావద్దంటూ కూడా అంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం అంటూ కూడా ఆవిడ అంటున్నారు. అదేవిధంగా
గత పాలనలో ఇలా ఉండేదా అంటూ కూడా ఆవిడ క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మరోవైపు ఈ మీటింగ్కి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా రావడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. సో వెంటనే అక్కడ జోక్యం చేసుకుని జేసీ ప్రభాకర్ రెడ్డిని అక్కడే ఆపేసి తన ఇంటికి పంపించేశారు. అదేవిధంగా అక్కడ ఎవరైతే పెద్దారెడ్డి కోడలు వచ్చారో ఆవిడని కూడా ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా అక్కడే ఉన్న పెద్దారెడ్డిని కూడా నచ్చజెప్పి ఆ పరిస్థితి అదుపు దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు నచ్చజెప్పి ఆయన్ని కూడా మీటింగ్ నుంచి వెనక్కి పంపించేశారు. సో దీంతో మరొకసారి ఉద్రిక్తతల నడుమ హై టెన్షన్ వాతావరణం తాడిపత్రిలో చోటు చేసుకుంది. అయితే మరొకసారి తాడిపత్రిలో ఎలాంటి టెన్షన్ వాతావరణం కనిపించిందో, ఒకసారి అక్కడ ఎలాంటి దృశ్యాలు నెలకొన్నాయో ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. jalan